కొంచెం మ్యూట్ చేసుకోండి ఇక వన్స్. మ్యూట్ అండ్ వీడియో వచ్చి వీడియో ఇచ్చేసుకోండి, క్లోజ్ చేసుకోండి. యాక్చువల్లీ మనం ఇప్పుడు 2 లాంగ్వేజెస్ లో మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. ఫైండర్ అప్డేట్స్ అండ్ అప్కమింగ్ విజన్ ఏముంది అన్ని వచ్చి క్లియర్ అవుతుంది దీంట్లో. సో జస్ట్ ఒక 30 minutes మాత్రం మీరు టైం ఇస్తే 100% అన్ని క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ஃப்ரெண்ட்ஸ் வணக்கம் எல்லாருக்குமே. தமிழ் பீப்புள்ஸ் நிறைய பேர் தமிழ் டீம்ல இருப்பீங்க கரெக்டுங்களா? ஸோ ஒரு 30 minutes மட்டும் டைம் கொடுங்க. இன்னைக்கு மட்டும் அன்னைக்கு 3 லாங்குவேஜ்ல நம்ம பண்ணோம் மீட்டிங் கண்டக்ட் பண்ணோம். இன்னைக்கு பாத்தீங்கன்னா ஒரு 2 லாங்குவேஜஸ்ல மட்டும் என்னன்னா மீட்டிங் கண்டக்ட் பண்ணோம். ஓகேங்களா? ஸோ ஒரு 30 minutes டைம் கொடுத்தீங்கன்னா கம்பெனி அப்டேட்ஸ், ஃபைண்டர் அப்டேட்ஸ் என்ன இருக்கு, ப்ரெசென்ட் என்ன நிலமையில இருக்கு, ஸோ அடுத்து எந்த லெவல் கொண்டு போக போறாங்க, என்னென்ன இருக்கு என்ன இல்லைன்னு சொல்லிட்டு எல்லாமே அப்டேட்டுங்கிறது. ஸோ இப்போ நான் டிரான்ஸ்லேஷனுங்கிறது கண்டிப்பாக பண்ணித்தரேன். எல்லாருமே ஒரு 30 minutes பேஷன்ஸோட இருங்க. ஓகேங்களா? ఫ్రెండ్స్ ఒక విషయం, అప్డేట్స్ ఇప్పుడు మనం ಯಾವ కంపెనీ తీసుకుంటే కూడా అప్డేట్స్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఫోన్ యూజ్ చేయొచ్చు. అందుకు ముందర నా నేమ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మై సెల్ఫ్ అజిత్ కుమార్ ఫ్రమ్ తమిళనాడు, సౌత్ ఇండియన్ ప్రమోటర్. సో ప్రెసెంట్ మనం ఏమంటే ఫైండర్ అప్డేట్స్ ఏమేమి ఉంది అన్ని వచ్చి ఒక 30 minutes లో మనం ఇన్ఫార్మ్ చేస్తాం. పేషెంట్స్ ఒక 30 minutes మాత్రం మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ ఉంటారో జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్, మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 months రన్నింగ్ ఉంది. ఓకేనా ఇంతవరకు ఏమైనా కంపెనీ ఓకే యాడ్స్ లో అండ్ అదర్స్ టైప్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ టైప్ లో ఏమంటే 1 month 2 month 3 month మాక్సిమం అంటే వచ్చి వెళ్ళిపోతుంటుంది. బట్ అప్పుడు ఏమవుతుందంటే సమ్ స్టార్టింగ్ పీపుల్స్ అర్న్ చేస్తారు, తర్వాత వచ్చిన పీపుల్స్ లాస్ అవుతుంది. ఇది కామన్, ఇలా అవుతుంది బట్ మార్కెట్ లో. సో అలా లేకుండా మనం ఏమంటే స్టాండర్డ్ గా వెళ్ళాలి, జెన్యున్ గా ఒక లాంగ్ టర్మ్ గా తీసుకువెళ్ళాలి. మన కమ్యూనిటీ త్రూ వర్క్ చేస్తున్నారు అందరికి అందరికి ఏమంటే ఒక లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని చెప్పేసి మన శివప్రసాద్ సార్ డ్రీమ్ కూడా యాక్చువల్లీ చెప్పాలంటే. సో దాంట్లో ఏమంటే మనం అప్డేట్స్ 1 by 1 ఇస్తాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మనది చెప్పాం ఆల్రెడీ, ఒక 9 months అయింది కంపెనీ స్టార్ట్ చేసని చెప్పేసి. ఈ 9 months లో అందరూ లాక్స్ అమౌంట్ ఏమంటే అర్న్ చేశారు, అది హ్యాపీ. అవుట్ సైడ్ ఒక 10-15,000 ఎవరైతే ఉన్నారో మ్యూట్ చేస్తారు. అప్పుడు నేను లెగ్ తెప్పిస్తే లేదంటే ఇంట్లో 800 పెట్టి పెద్ద పెద్ద కాళ్ళు తెస్తే సరే ఎవరైతే ఉన్నారో కొంచెం అన్ని పీపుల్స్ కొంచెం మ్యూట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఐ థింక్ క్లియర్ వాయిస్. ఓకే, సమ్ పీపుల్స్ మ్యూట్ చేసుకుంటా ఉన్నారు. అందరూ ఏమంటే మ్యూట్ చేసేయండి, చేస్తే మనం మాట్లాడేది ఏమంటే క్లియర్ గా వినిపిస్తుంది. ఫ్రెండ్స్ మనం చెప్పాం కదా 9 months అయింది కంప్లీట్ గా మనం చేస్తున్నాం, అందరికి ఒక కమ్యూనిటీ త్రూ ఒక లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని చెప్పేసి మనం చెప్పాం యాక్చువల్లీ. ఫ్రెండ్స్ ఒకే విషయం, లైఫ్ లో ఇప్పుడు మనకు అందరికి ఏమంటే లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ రైట్. ఒక కెరియర్ అవుట్ సైడ్ ఒక 10-15,000 20,000 జాబ్ చేస్తున్నాము, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. సో నెక్స్ట్ లెవెల్ రాదు, అప్డేషన్ లేదు యాక్చువల్ చెప్పాలంటే. అందరికి సమ్ పీపుల్స్ ఒక క్లారిటీ ఏమంటే సెటిల్మెంట్ అంటే ఏమి 10-15,000 శాలరీ వస్తే సెటిల్, అది కాదు. ఓకేనా సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అందరికీ కావాలి యాక్చువల్లీ. ఒక ఏమైనా పర్చేస్ చేసిన, డ్రెస్ పర్చేస్ చేసిన, ఒక హైఫై హోటల్లో పోయి వెళ్ళి ఏమైనా మనం ఏమైనా తిన్నా కూడా సో అక్కడ ఖర్చు రేట్ చూడకుండా పర్చేసింగ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకేనా అది యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్తాం లాంగ్వేజ్ లో. ఏం చేయాలి, బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే అవుట్ సైడ్ 10 lakhs 20 lakhs 50 lakhs పెట్టాలి. పెడితే కూడా ప్రాఫిట్ ఉండవు అంటే లేదు, డెఫినెట్లీ లాస్ ఉంటుంది. 100% హై రిస్క్ ఉంటుంది రైట్. సో హై రిస్క్ మరి జీరో అవుతాం. సో అది లేకుండా ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ త్రూ లాక్స్ ఆఫ్ ఒకే విషయం మనం చెప్పాం అప్డేషన్ కావాలి. ఎందుకు అప్డేషన్ కావాలి అని చెప్పేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గూగుల్ పే, ఫోన్ పే, సమ్ ఎనీ అదర్ యాప్స్ మనం యూజ్ చేస్తుంటాం. దాంట్లో బగ్స్ అంటే ఎనీ అదర్ ఇష్యూస్, అది వర్క్ స్లోగా, బట్ దానికి ఒక అప్డేట్ ఇస్తే మాత్రం ఏమంటే అది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన బిజినెస్ కూడా ఏమంటే సో ప్రాపర్ గా వర్క్ అవ్వాలి, లైఫ్ టైం అది లాంగ్ టర్మ్ గా వెళ్ళాలని చెప్పేసి తనకు ఒక అప్డేట్ ఉండాలి. ఆ అప్డేట్ కూడా ఏమంటే కూడా అప్డేట్ చేశారు. సో ఇది విషయం. లాస్ట్ మనం ఒక 9 months లో కంపెనీకి ఏమంటే బర్డన్ ఉన్నా కూడా ఇంతకు వరకు ఏమంటే సమ్ చేస్తారంటే స్టార్ట్ ఒక బర్డన్ అయితే క్లోజ్ చేస్తారు. బట్ మన ఏమైందంటే
మనకు వచ్చింది ఏమంటే ఒక టర్న్ ఓవర్ అది లేకుండా ఒక 2.5 to 3 crores ఆఫ్ అమౌంట్ ఏమంటే ఓకే మన కమ్యూనిటీ వాళ్ళు మేడం ఎవరు ఉన్నారో వాళ్ళు మ్యూట్ చేసుకునే ఉంటారు. ఓకే 2.5 to 3 CR ఏమంటే కంపెనీ ఎక్స్ట్రానే పెట్టింది. ఇంతవరకు కామన్ గా ఒక జస్ట్ థింక్ చేయండి, ఒక బిజినెస్ పీపుల్స్ ఎలా థింక్ చేస్తారంటే ఓకే 1000 రూపీస్ వచ్చిందంటే దీంట్లో సమ్ పర్సెంటేజ్ ఏం చేయాలి, వర్కింగ్ పీపుల్స్ అండ్ అదర్ కంపెనీ ప్రాఫిట్ అని చెప్పేసి డివైడ్ చేసి ప్లాన్ చేస్తారు. బట్ మన ఎండి సార్ ఏమంటే ఓకే వచ్చింది కూడా లేదా మనం ఎక్కువ ఇచ్చినా కూడా మనకి కమ్యూనిటీ ఇంపార్టెంట్ చెప్పేసి ఎక్కువనే ఇచ్చారు. నేను చెప్పాను కదా 2.5 to 3 CR అంటే అది నార్మల్ థింగ్ కాదు. ఓకేనా, జస్ట్ థింక్ చేయండి, ఇది ఒక పాయింట్. సో ఇంత ఇచ్చారు బిజినెస్ కి ఎక్కువగా లాగుంటాను, ఎందుకంటే మన కమ్యూనిటీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో అది లేకుండా మనము ఇప్పుడు లాస్ట్ మనకు తెలుసు అందరికి సమయం అంటే బ్యాంకింగ్ ఇష్యూ త్రూ పేఅవుట్స్ అని డిలే అని చెప్పేసి సమ్ పీపుల్స్ వేరే వేరే కాన్సెప్ట్ కి వెళ్ళారు. సమ్ పీపుల్స్ అలాగే హోల్డ్ చేశారు, ఇది ఉంటుందా లేదని చెప్పేసి డౌట్ లో బిజినెస్ చేయడం లేదు. బిజినెస్ హ్యాపీ ఉన్నప్పుడు, కంపెనీ వచ్చి బాగా ఉన్నప్పుడు మనము బాగానే ఉంటాం, రైట్? ఇప్పుడు కంపెనీకి ఫండ్ ఉంది, మనకి ఇస్తున్నారు, అప్పుడు అందరూ హ్యాపీ. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం అయితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తే మనం ఏమంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళొచ్చు, రైట్? మనకి ఎవరు సపోర్ట్ మనం నెక్స్ట్ కి పాసిబుల్ లేదు ఫ్రెండ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఏమంటే ఇప్పుడు ఒక కంపెనీకి ఒక బర్డన్ అయిందంటే ఎవరు నిలబడాలి? మనమే కదా, కమ్యూనిటీ కదా, మన ఫైండర్ కమ్యూనిటీ కదా. మనం అందరూ సపోర్ట్ చేస్తే ఏం అప్డేట్స్ ఉందో ఇవ్వండి, మనం వర్క్ చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం, నెక్స్ట్ లెవెల్ మనం బిల్డ్ చేస్తాం, మనకు లాంగ్ టర్మ్ గా వెళ్ళాలని చెప్పేసి మనం యాజ్ అ కంపెనీకి బ్యాక్ బోన్ గా నిలబడితే మాత్రం కంపెనీ స్ట్రాంగ్ ఉంటుంది. అందరూ ఏం చేస్తారు, ఓకే ఏమో ఇష్యూ ఉంది అని చెప్పేసి వేరే వేరే కాన్సెప్ట్ వెళ్ళడం అండ్ అక్కడ ఇక్కడ నెగటివ్ స్ప్రెడ్ చేయడం, ఇలా చేస్తే ఎవరికి లాస్ చెప్పండి? కంపెనీ ఒక ఏమంటే 2.5 to 3 CR ఎందుకు ఇచ్చారు ఎక్స్ట్రా? ఓకే వీరలా అలా అవర్ ఫ్యామిలీ లాగా అని కొంచెం ఇదైనా కూడా బర్డన్ అయినా కూడా ఎక్స్ట్రా పెట్టారు. యాక్చువల్లీ వాళ్ళ ఓన్ ఫండ్స్ ఎందుకు పెట్టాలి? మనకోస్కరం. ఎందుకంటే ఎవరికి అవసరం లేదు, ఇది ఫ్యాక్ట్. నేను వచ్చేది పర్టికులర్ పీపుల్స్ కి చెప్తలేదు, అందరికి మొత్తం, ఈవెన్ నేను కూడా చెప్తాను. ఓకే, సో అదొకటి. మనం నెక్స్ట్ అప్డేట్ కి వెళ్తాం. సో అప్డేట్ ఏమంటే చేస్తారు కంపెనీకి ఒకే చిన్న అప్డేషన్స్, ఎందుకంటే ఇప్పుడు మనం న్యూ ప్లాన్ షేర్ చేస్తాం గ్రూప్ లో, అందరూ చూసారు యాక్చువల్లీ. దాంట్లో అప్డేట్స్, ఫస్ట్ అప్డేట్ ఆల్ మెంబర్స్ వ్యాలెట్ ఏమంటే వ్యాలెట్ ఫండ్ ఫండ్ ఏమంటే టోటల్ మొత్తం హోల్డింగ్ ఫండ్ లో చెప్తాను. ఆ ఫోన్ ఏమంటే యూజ్ చేసుకోవచ్చు, ఎలా నచ్చని ఎవరు వచ్చి అర్న్ చేయలేదు, లేదు విత్డ్రా చేయలేదు, సారీ ఎవరు 600 అండ్ అబౌవ్ విత్డ్రా చేస్తుంటారు, ఎగ్జాంపుల్ 1000 2000. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 600 ప్లాన్ లో జాయిన్ చేశాను, నా ఇన్కమ్ 1000 2000 3000 5000 10,000 1 lakh ఇలా ఏమంటే నేను విత్డ్రా చేశానంటే నా ఐడి మొత్తంగా నా వ్యాలెట్ వచ్చి జీరో అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక విషయం. నా వాలెట్ ఏమైతుంటే జీరో అవుతుంది, ఇన్యాక్టివ్ అవుతుంది. మరి నేనేం చేసుకోవాలి, మరి ఒక అమౌంట్ పెట్టి 800 నార్మల్ గా మన న్యూ ప్లాన్ ఉంది కదా 800 పెట్టుకొని మనం ఏమంటే జస్ట్ రీటాప్ చేసుకుంటే ఫ్రెష్ గా డైలీ వచ్చి 30 రూపీస్ అనేది మనకి నార్మల్ గా స్టార్ట్ అవుతుంది, లెవెల్స్ ఇన్కమ్ తీసుకునవచ్చు. ఓకేనా, ఇది ఒక అప్డేట్ ఫ్రెండ్స్. ఓకేనా, అది లేకుండా మనం చెప్పాం కదా ఆల్ వ్యాలెట్ ఫండ్ ఎక్కడ వెళ్తుంది, రీటాప్ ఆఫ్ ఫండ్ అండ్ వ్యాలెట్ ఫండ్ ఏమంటే డైరెక్ట్ గా వచ్చి హోల్డింగ్ ఫండ్స్ వెళ్తుంది కదా. ఆ అమౌంట్ ఏమంటే ఎవ్రీ మంత్ మనం 10% ఆఫ్ అమౌంట్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకు యూస్ చేసుకోవచ్చు అంటే 5% రీటాప్ ఆఫ్ వ్యాలెట్ కి, ఇంకో 5% షాపింగ్ వాలెట్, ఇలా అని చెప్పేసి మనము ట్రాన్స్ఫర్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ రీటాప్ ఆఫ్ వ్యాలెట్ కి వెళ్తే 5% అమౌంట్ ఒక 10,000 ఉంది, 5% 5,000, 5% అంటే 500, రైట్? సో అమౌంట్ ఏమంటే మనము యూజ్ చేసుకోవచ్చు, యాక్టివేషన్స్ ఆర్ రినివల్ ఇలాగా 5% షాపింగ్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది లేకుండా నెక్స్ట్ పాయింట్ వచ్చి January 1st 2024 చేయలేదు, ఎగ్జాంపుల్ నేను 10 days వెళ్ళలేదు, లేకపోతే 20 days బ్యాక్ నేను జాయిన్ అయ్యాను సార్, నా వ్యాలెట్ అమౌంట్ జీరో అవుతుందా, నా ఐడి కూడా ఇన్యాక్టివ్ అవుతుంది అంటే అలా ఆగదు, అలా అవ్వదు ఫ్రెండ్స్. ఓకేనా, అలా కాదు. ఎలా అంటే చెప్తే జనవరి నుంచి ఇప్పుడు మార్చ్ మంత్
ఫ్రెండ్స్ మ్యూట్ చేసుకోండి వన్స్. ఓకే. జనవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ ఈ మంత్ వరకు ఎవరెవరు జాయిన్ చేసి ఇంకా ఒక టైం విత్డ్రా కూడా చేయలేదు ఆ పీపుల్స్ ఐడి 10 days 20 days బిఫోర్ జాయిన్ అయిన పీపుల్స్ కూడా ఏమంటే వాళ్ళ ఐడీస్ యాక్టివ్ లోనే ఉంటుంది, వాళ్ళ ఐడీస్ ఇన్యాక్టివ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు 600 అండ్ అబోవ్ అర్న్ చేయలేదు. అందుకోసం వారు జనవరి మంత్ లో యాక్చువల్లీ ఏమంటే జాయిన్ చేశారు. ఇందుకోసం వాళ్ళ ఐడీస్ ఏమంటే యాక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ ఎలా ఫండ్ వస్తుందంటే అన్ని జీరో అయిపోతుంది, ఓల్డ్ బ్యాలెన్స్ అలా జీరో అయ్యి వాళ్ళ ఐడి యాక్టివ్ గానే ఉంటుంది. డే ఫస్ట్ టుమారో నుంచో లేకపోతే ఇప్పుడు అప్డేట్ ఇస్తారు, అప్పటి నుంచి ఏమంటే డైలీ 30 రూపీస్ అనేది ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం ఎక్స్ట్రా ఫండ్ పెట్టాలి అని చెప్పేసి అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు 600 అర్న్ చేయలేరు ఆ పీపుల్. హలో ఫ్రెండ్స్, ఇంకో విషయం మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాం 2 లాంగ్వేజ్ లో. కొంచెం వెయిట్ చేయండి, ఇంకొక 2 to 3 మినిట్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి మరి ఒక మనం లైన్ లో వస్తాం. అంతవరకు ఏమంటే కొంచెం పేషెన్స్ గా మ్యూట్ చేసి పెట్టండి. ஓகேனா ஃப்ரெண்ட்ஸ், வணக்கம் எல்லாருக்குமே. எல்லாரும் வெயிட் பண்றீங்க இவ்வளவு இருக்கு. ஓகேங்களா, ஸோ நம்ம அப்டேட் சொல்லியிருந்தோம், அப்டேட்ஸ் கொடுக்குறோம் சொல்லி கட்டுங்களா. ஸோ அதோட ஃபர்ஸ்ட் அப்டேட் பாத்தீங்கன்னா கம்பெனி 9 months ஸ்டாண்டர்டா ரன் ஆயிட்டு இருக்கு கட்டுங்களா. ஸோ 9 monthsல நமக்கு தெரியும் மார்க்கெட்ல எவ்வளவு கம்பெனிஸ் வந்துட்டு இருக்கு போயிட்டு இருக்கான்னு சொல்லிட்டு கட்டுங்களா. அதை தாண்டி ஃபைண்டர் வந்து இவ்வளவு நின்று இருக்கு. எல்லாருக்குமே ஒரு பெரிய ட்ரஸ்ட் சொல்ல போனா நிறைய பேர் ட்ரஸ்டோட வேலை பண்ணிட்டு இருந்தீங்க கட்டுங்களா. ஒர்க் பண்றவங்க நிறைய சம்பாதிச்சிருக்கோம். கூட வந்து ஃபைண்டர் வந்து அவங்களோட விசன் பாத்தீங்கன்னா ஏதோ 10 மாசம் இல்ல 6 மாசம் ரன் பண்ணிட்டு க்ளோஸ் பண்ணும் ஒரு அமௌண்ட் எடுத்து போயிடணும் அந்த மாதிரி கிடையாது சரிங்களா. ஸோ உங்களோட விசன் பாத்தீங்கன்னா லாங் டர்ம். ஸோ பேஅவுட்ஸ் எவ்வளவு கொடுத்துருக்காங்களோ வந்த டர்ன் ஒரு எக்ஸாம்பிள் ஒரு 3 to 4 crores 5 crores வந்து அவங்க கொடுத்த வரைக்கும் என்ன மிச்சம் அந்த ஃபண்ட் வந்து கொடுத்துருக்காங்க. யாருக்காகன்னா ஸோ அவங்க நினைச்சிருந்தா நம்ம கம்பெனிக்கு இப்போ பர்டன் இருக்கு கொஞ்சம் லாஸ் இருக்குன்னா அவங்க நினைச்சிருந்தா மொத்தமா க்ளோஸ் பண்ணிக்கலாம் ஃபாதர்ஸ் மாதிரி. ஸோ பட் அவங்க அந்த மாதிரி பண்ணாம என்ன பண்ணாங்கன்னு பாத்தீங்கன்னா ஸோ ஓகே இது நம்ம லாங் டர்மா கொடுக்குறோம் அந்த ஒரு விஷயத்தினால என்ன பண்ணாங்கன்னா ஸோ பர்டன் இருந்தாலும் பரவாயில்ல சொல்லிட்டு கொடுத்தாங்க. ஓகே, இது ஒரு நல்ல விஷயம். கூட வந்து நமக்கு தெரியும் எல்லாருக்குமே கட்டுக்கலாம் ஃபோன் யூஸ் பண்றோம்னா நம்ம ஏதோ ஒரு காமனா நமக்கு தெரியும் இல்லையா, டிரான்சாக்ஷன் பண்றோம் ஃபோன் பே கூகுள் பே, அதுக்கு ஒரு அப்டேட் கொடுக்குறாங்க எதுக்கு எல்லாமே ஸ்மூத்தா ரன் ஆகணும்னு சொல்லிட்டு கட்டுங்களா. ஸோ அதே மாதிரி ஒரு கம்பெனி பிசினஸ்ங்கிறப்போ ரன் பண்ணிட்டு இருக்கிறப்போ ஸோ அதுல வந்து எந்த ஒரு பர்டன்ஸ் வந்தாலும் சரி பிளானை வந்து மொத்தமா கொலாப்ஸ் பண்ணாம அப்டேட் பண்ணி கொண்டு போறதா ஒரு நல்ல பிசினஸ் மேன் கலகு கட்டுங்களா. ஸோ இந்த விஷயத்த நம்ம சிறப்பா செஞ்சுருக்காங்க நம்ம இந்த கான்செப்ட்ல வந்து பாத்தீங்கன்னா. ஸோ அதுல சில அப்டேட்ஸ் இருக்கு நான் சொல்றேன். எல்லாரும் வந்து என்னன்னா பேவுட் இஷ்யூன்னு சொல்லிட்டு என்னன்னா நிறைய பேர் வந்து சிலர் வேற வேற கான்செப்ட் போயிட்டாங்க. சில பேர் அங்கே இங்க டீமுக்கு வந்து நெகட்டிவ் ஸ்ப்ரெட் பண்றது கம்பெனி போச்சு அப்படி இப்படின்னு சொல்லி சரிங்களா. நிறைய பேர் வந்து ஒருத்தர் 2 பேர் கிடையாது. ஸோ அங்கிற மாதிரி சொன்னாலும் யாருக்கு லாஸ், இப்போ அவங்களுக்கு தான் லாஸ். வேற வேற கான்செப்ட் போனாங்க சரி, அங்க சம்பாதிச்சாங்கன்னா அங்கேயும் லாஸ் சரிங்களா. அதனால வந்து அவங்கள நம்ம கேர் கேரக்டர் அப்படிங்கிறப்ப நம்ம எதுவும் பண்ண முடியாது. நம்ம ஃப்ரெஷ்ஷா நெக்ஸ்ட் லெவல் நம்மளோட அப்டேட்காக நம்ம ஒர்க் பண்ணணும் சரிங்களா. இது ஒரு விஷயம். ஸோ இருந்தாலும் என்னன்னா சில பேர் இருந்தாலும் பரவாயில்ல சொல்லி சில பேர் ஒர்க் பண்ணுங்க. லாஸ்ட் மந்த் பாத்தீங்கன்னா என்னன்னா யாரும் வந்து வித்ராவல் இஷ்யூன்னு சொல்லிட்டு நிறைய பேர் பிசினஸ் பண்ணாம அப்படியே ஹோல்ட் சரிங்களா. கம்பெனிக்கு டர்ன் ஓவர் வரலன்னா எப்படி இன்கம் கொடுக்க முடியும், கொஞ்சம் கஷ்டமா இருக்கு இல்லையா. இந்த ஒரு இஷ்யூ சரிங்களா. எல்லாருமே புரிஞ்சுக்கிட்டு ஒர்க் பண்ணணும். ஏன்னா கம்பெனி வந்து நல்லா இருக்கும்போது நமக்கு இன்கம் கொடுத்தாங்க, ஒரு பர்டன் ஆச்சுன்னா என்ன பண்ணணும், கம்பெனி வேலை செஞ்சு கொடுக்கணும் கரெக்டுங்களா. மாதிரி இருக்கணும். మోహన్ సార్ మ్యూట్ చేయండి. మిస్టర్ మోహన్ ஃப்ரெண்ட்ஸ், நம்ம சொல்லிட்டு இல்லைங்களா கம்பெனிக்கு ஒரு இஷ்யூ ஆச்சுன்னா நம்ம என்ன பண்ணணும், பேக் போன் மாதிரி நம்ம நிக்கணும் சரிங்களா. கம்பெனி சந்தோஷமா இருக்கும்போது இப்போ நமக்கு ஏதோ ஒரு பிரச்சனை வந்துருச்சு கண்டிப்பா ஏதோ கட்டுங்களா பிசினஸ் யாராவது என்ன பண்ணணும், ஆறுதலா இருக்கணும் கட்டுங்களா. என்ன பண்ணணும், யாராவது ஒருத்தர் ஆறுதலா இருக்கணும், இல்லைன்னா ஏதோ சப்போர்ட் பண்ணாதான் நம்ம வந்து நிக்க முடியும் கட்டுங்களா. யாருமே இல்லை நம்மள வந்து எல்லாமே இது பண்ணிட்டு இருந்தோம், அது எப்படி நம்ம நிக்க முடியுமா. அதே மாதிரி பிசினஸ்க்கு வந்து ஒரு இஷ்யூ வரும்போது கம்பெனிக்காக நம்ம என்ன பண்ணணும், சப்போர்ட் பண்ணி நிக்கணும் சரிங்களா. கம்பெனி நல்லா இருக்கிறப்ப எல்லாருக்குமே ஃபண்ட் கொடுத்தாங்க, ஓகே. பேங்க் இஷ்யூ வந்துச்சு, பேங்க் இஷ்யூ வந்ததுனால நிறைய பேர் வந்து பிசினஸ் பண்ணாம அப்படியே போனாங்க, டர்ன் ஓவர் இல்லை, என்ன பண்றது, அப்புறம் நம்ம நிக்கணும் அந்த இடத்துல கட்டுங்களா. பட் ஓகே, அதெல்லாம் ஒரு சைடு இருக்கட்டும் சரிங்களா. அடுத்த விஷயங்களை பேசுவோம். இந்த கம்பெனி அடுத்தடுத்து பாத்தீங்கன்னா நெக்ஸ்ட் லெவலுக்கு வந்து பாத்தீங்கன்னா பிசினஸ்ங்கிறது பூம் ஆகும். அதுல வந்து சில அப்டேட்ஸ் எல்லாம் கொடுத்துருக்காங்க. புது பிளான் நம்ம பிடிஎஃப் எல்லாம் ஷேர் பண்ணியிருந்தோம், அதை பத்தி அப்டேட்ஸ் இப்போ நம்ம சொல்ல போறோம்.
ஃபர்ஸ்ட் வந்து பாத்தீங்கன்னா எல்லாரோட வேலட் பாத்தீங்கன்னா அமௌண்ட் வந்து ஜீரோ பண்ணிட்டு அதுக்கு வந்து ஹோல்டிங் ஃபண்ட்னு சொல்லிட்டு அதுக்கு ஒரு தனி ஆப்ஷன் கொண்டு வருவாங்க, அதுல போயிடும் சரிங்களா. அது ஒண்ணு. நெக்ஸ்ட் வந்து பாத்தீங்கன்னா 600க்கு மேல எக்ஸாம்பிள் நீங்க ஜாயின் பண்ண 600 பிளான்ல ஜாயின் பண்ணிருக்கீங்க, 800 பிளான்ல ஜாயின் பண்ணி 800 இப்பதான் வந்தது சாரி. லாஸ்ட்ல வந்து பாத்தீங்கன்னா 600 பிளான்ல யார் யார் பாத்தீங்கன்னா ஜாயின் பண்ணிருக்கீங்களோ அவங்கள ஜாயின் பண்ணி 1000 2000 5000 என்ன பண்ணி 3 to 5000 10,000 earn பண்ணிருப்பீங்க கரெக்ட்டுங்களா. ஸோ அவங்களோட வேலட்ஸ் எல்லாம் ஜீரோ ஆகும். ஸோ ஜீரோ ஆயிட்டு அந்த ஃபண்ட் பாத்தீங்கன்னா ஹோல்டிங் போயிடும் சரிங்களா. ஹோல்டிங் வேலட்ல அதை நம்ம யூஸ் பண்ணிக்கலாம், யாருக்குமே லாஸ் கிடையாது. மொத்தமா எனக்கு ஜீரோ வாங்குற மாதிரி யாருமே யோசிக்கணும்னு அவசியம் கிடையாது. ஸோ அது வந்து போயிடும் சரிங்களா. அது ஒண்ணு. எவ்ரி மந்த் என்ன பண்ணிக்கலாம்னா அந்த ஹோல்டிங் ஃபண்டை 10% நம்ம என்ன பண்ணிக்கலாம் யூஸ் பண்ணிக்கலாம். 5% ரீடாப் அப் வேலட்ல போயிடும் சரிங்களா. இன்னொரு 5% ஷாப்பிங் வேலட் போயிடும். அந்த ஃபண்டை என்ன பண்ணலாம் மாசம் மாசம் நம்ம யூஸ் பண்ணிக்கலாம் சரிங்களா. இது கம்பெனியோட சேஃப்டி பிளஸ் நம்மளோட சேஃப்டிக்காக. நெக்ஸ்ட் வந்து ஜனவரி 1 இருந்து ஜனவரி 1 2024 2024 நம்ம ஃபர்ஸ்ட் மந்த் வந்து பாத்தீங்கன்னா யாரை ஜாயின் பண்ணி வித்ராவே எடுக்கல நான் வந்து சரிங்களா. பட் அது ஒரு பாயிண்ட். அதை தாண்டி இன்னொரு பாயிண்ட் என்னன்னு பாத்தீங்கன்னா நிறைய பேர் வந்து சார் நான் ஜாயின் பண்ணி 5 நாள் தான் ஆச்சு 10 நாள் தான் ஆச்சு என்னோட வேலட் ஜீரோ ஆயிருமா, என்னோட ஐடி நான் ரீடாப் அப் பண்ணுமா, அந்த மாதிரி எல்லாம் சொல்லுவீங்க. யார் ரீடாப் அப் பண்ணணும்னு பாத்தீங்கன்னா ஜாயின் பண்ணி 2 மாசம் 3 மாசம் 4 மாசத்துக்கு முன்னாடி அவங்க எல்லாம் அர்ன் பண்ணிருப்பாங்க இல்லையா, 600 700 800 1000 2000 3000 10,000 அவங்க மட்டும் தான் ரீடாப் அப் பண்ணி அவங்களோட ஐடி இன்ஆக்டிவ் ஆகும். ரீடாப் அப் பண்ணி என்ன பண்ணிக்கணும், ஸோ புது பிளான்க்கு வந்து அப்டேட் பண்ணிக்கணும் சரிங்களா. பட் நான் ஜாயின் பண்ணி 10 நாள் 5 நாள் தான் ஆச்சுன்னா உங்களோட ஐடி எல்லாம் பாத்தீங்கன்னா ஆக்டிவா தான் இருக்கும், யாரும் வந்து கவலைப்படணும்னு அவசியம் கிடையாது. நீங்க மறுபடியும் ஒரு அமௌண்ட் போடணும்னா கிடையாது. ஸோ நீங்க என்ன பண்ணிக்கலாம்னு பாத்தீங்கன்னா உங்களோட ஐடி வந்து ஆக்டிவ்ல இருக்கும். பழைய அமௌண்ட் எல்லாம் உங்களுக்கு 40 ரூபா வந்து இருந்துச்சு இல்லையா, அந்த அமௌண்ட் இல்ல பழைய அமௌண்ட் எல்லாம் ஜீரோ ஆயிட்டு மறுபடியும் ஃப்ரெஷ்ஷா உங்களுக்கு வந்து 30 டேஸ்க்கு வந்து 35 டேஸ்க்கு என்ன ஃப்ரெஷ் கவுண்ட் ஸ்டார்ட் ஆயிடும் சரிங்களா. ஃப்ரெஷ் கவுண்ட் ஸ்டார்ட் ஆயிட்டு என்ன ஆகும்னு பாத்தீங்கன்னா டெய்லி 30 rupees வந்து ஃப்ரெஷ்ஷா வந்துட்டு இருக்கும். ஆஸ் யூஸ்வல் நீங்க நியூ அப்டேட் ஆயிடுவீங்க சரிங்களா. ஃப்ரெண்ட்ஸ் நீங்க வந்து பாத்தீங்கன்னா நியூ பிளான் வந்து அப்டேட் ஆயிருவீங்க, இன்னொரு அப்டேட் சரிங்களா. நெக்ஸ்ட் ஒன் பாத்தீங்கன்னா சார் வணக்கம் சார். நம்ம குரூப்ல வந்து இண்டிவிஜுவல் குரூப்ல தனியா மெசேஜ் போட்டுருவோம் ஓகேங்களா, செப்பரேட்டா பேசலாம். ஏன்னா இப்போ 2 லாங்குவேஜ் இருக்கிறதுனால கொஞ்சம் டைம் கிடைக்காது நமக்கு, அதனால கொஞ்சம் பேஷன்ஸோட நீங்க இது பண்ணுங்க சரிங்களா. ஃப்ரெண்ட்ஸ் இது ஒரு அப்டேட் நம்ம சொன்ன மாதிரி இப்போ லாஸ்டா ஜாயின் பண்ணி 5 days 10 days இல்லை 20 days ஆகுது, இன்னும் 600 நான் வித்ரா பண்ணலங்கிற மாதிரி பீப்புள்ஸ்க்கு என்னன்னு பார்த்தீங்கன்னா அவங்களோட ஐடி வந்து பழைய இதில் வேலட் வந்து ஜீரோ பண்ணிட்டு புது பிளானுக்கு வந்து என்னன்னா ஆக்டிவ் பண்ணி கொடுத்துருவாங்க சரிங்களா. நீங்க வந்து அறுபடியே அமௌண்ட் எச்சா போடணுமா அவசியம் கிடையாது ஃப்ரெண்ட்ஸ். இது ஒரு அப்டேட் சரிங்களா. கூட அடுத்தது வந்து ப்ரோ அண்ட் இன்னொரு 1 or 2 அப்டேட்ஸ் இருக்கு சரிங்களா. இன்னொரு சில அப்டேட்ஸ் இருக்கு, அதை பத்தி நான் கண்டிப்பா சொல்றேன். நெக்ஸ்ட் நம்ம ஆந்திரா டீம்ல கூட வெயிட் பண்ணிருக்காங்க, கொஞ்சம் பேஷன்ஸோட வெயிட் பண்ணுங்க. ஒரு 5-10 minutes, ஒரு 3 to 5 minutesல நான் வந்து அங்கே டிரான்ஸ்லேட் பண்ணிட்டு மறுபடியும் வரேன் ஓகேங்களா. డియర్ తెలుగు టీమ్ ఓకే వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్. మనం ఇప్పుడు సమ్ అప్డేట్స్ ఇచ్చాం, 4 to 5 అప్డేట్స్ వచ్చాయి. అది లేకుండా నెక్స్ట్ అప్డేట్ ఏమంటే ప్రో అప్డేట్స్. అందరికీ తెలుసు 600 ప్లాన్ లో అందరూ జాయిన్ చేశారని చెప్పేసి. బట్ లాట్ ఆఫ్ పీపుల్స్ ఏమంటే సార్ కంపెనీ అప్డేట్ అయింది ఇది అయింది నాకేమైనా లాస్ ఉందా, ఎలా ఫండ్ రికవర్ చేసుకునేది, ఎలా ఏమైతుంది నాకు మొత్తం లాసా, నాకు ఆ కమిట్మెంట్ ఉంది ఈ కమిట్మెంట్ ఉంది అని చెప్పేసి సమ్ పీపుల్స్ చెప్పారు యాక్చువల్లీ. దాని త్రూ మన కంపెనీ ఏమంటే కంపెనీకి మన ఎవరెవరు కంపెనీ ఉన్నారో అందరికి వచ్చి సేఫ్టీకోస్కరం కంపెనీ ఒక డిసిషన్ తీసుకుంది ఫ్రెండ్స్ ఓకేనా. దాంట్లో ప్రో అప్డేట్, ప్రో మీన్స్ 6,000 ప్లాన్ అప్డేట్ ఏమంటే ఫస్ట్ వచ్చి 6,000 ప్రో అప్డేట్ అది మనం చెప్తాం ఫ్రెండ్స్. ఒక విషయం మనము స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాం, ఎందుకంటే కంపెనీకి సమ్ పీపుల్ చెప్తారు సార్ మీరేమి కంపెనీకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు, ఏం కంపెనీ ఏమైనా సైడ్ లో ఇన్కమ్ తీసారా, ఏం కారు హెలికాప్టర్ ఏమైనా ఇచ్చారా సైడ్ లో. ఒక విషయం థింక్ చేయండి, నేను తమిళనాడు ఆంధ్ర కర్ణాటక కేరళ కంపెనీ సపరేట్ ఉందని చెప్పేసి నా టీం వస్తే నా అండర్లో వస్తే మాత్రం నాకు బెనిఫిట్ అలా అని చెప్పేసి சார் ஒரு சின்ன டவுட் மேம் எல்லாமே மியூட் பண்ணிக்கோங்க, ஓகேங்களா. உங்களுக்கு செப்பரேட் இன்ஃபர்மேஷன் வரும், மியூட் பண்ணிக்கோங்க எல்லாருமே.
ஓகே ఫ్రెండ్స్ வந்து பாத்தீங்கன்னா ఫ్రెండ్స్ ఇది ఓకేనా. ఒక విషయం ఏమంటే మనం ఏమి మాట్లాడుతున్నాం యాక్చువల్లీ సెంటర్ లో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, అందరూ కొంచెం మ్యూట్ చేసుకుంటే బెటర్ ఫ్ரெண்ட்ஸ். இன்னொரு விஷயம் எல்லாரும் கொஞ்சம் மியூட் பண்ணிக்கோங்க. நம்ம ஏன்னா டபுள் லாங்குவேஜ்ல டிரான்ஸ்லேட் பண்ணிட்டு இருக்கோம் சரிங்களா. ஸோ நான் ஒன்று பேசிட்டு இருப்பேன், சென்டர் ஏதாவது ஒன்று பேசணும்னா அது கொஞ்சம் பாயிண்ட்ஸ் மிஸ் ஆகும், அதனால கொஞ்சம் வெயிட் பண்ணுங்க. ஒன் பை ஒன்னா நான் கிளியர் பண்ணுறேன். தேங்க்யூ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే కంపెనీకి మనం అదే మాట్లాడుకుంటే కంపెనీకి ఎందుకు ఫేవర్ గా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఒక విషయం జస్ట్ థింక్ చేయండి. మహారాష్ట్ర, కేరళ, సో అన్ని స్టేట్, సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా కరెక్టా. సో అన్ని స్టేట్ల నుంచి టీం ఉంది. మనం ఎవరి టీం వచ్చినా కూడా మనం మాట్లాడతాం, సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే కంపెనీ బాగుంటే మాత్రం మనం బాగుంటాం. యాక్చువల్ నాకు ఒక ఇన్కమ్ వస్తుంది డైలీ అని చెప్పేస్తే కంపెనీ హ్యాపీగా ఉండాలి, కంపెనీ బాగుండాలి, కరెక్ట్ బర్డన్ లేకుండా, అప్పుడు మాత్రం నా ఇన్కమ్ వస్తుంది. నేను సెల్ఫిష్ గా థింక్ చేసి ఓకే నా టీం మాత్రం నేను సపోర్ట్ చేస్తాను, కంపెనీ ఎలా వెళ్ళినా నాకేం అవసరం, కంపెనీ లాస్ అయితే ప్రాఫిట్ చేస్తేమని చెప్పేసి ఉంటే నా ఇన్కమ్ ఓన్లీ టెంపరీ ఉంటుంది. ఓకేనా. నేనేం కంపెనీతో సైడ్ లో నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పేసి అడగలేదు. ఓకేనా. కంపెనీ ఎండి సార్ తెలుసు. సమ్ పీపుల్స్ స్టార్టింగ్ లోనే వర్క్ చేయరు, ఏం చేయరు. సార్ ఆ లీడర్ ఈ లీడర్ నేను అంత చేస్తాను ఇంత చేస్తాను, నాకు అంత కావాలి ఇంత కావాలని చెప్పి స్టార్టింగ్ లో అడుగుతారు. బట్ మనం ఇంతవరకు ఏమంటే వాళ్ళు నాకు అది కావాలి ఇది కావాలి ఇలా వెహికల్ కావాలి అని చెప్పేసి స్టార్టింగ్ ఏం కమిట్మెంట్ అడగల. సో డీసెంట్ గా వెళ్తున్నాం. ఓకేనా. సో ఎందుకు వస్తామంటే నేను చెప్పాను కదా, కంపెనీ హ్యాపీగా ఉంటే కంపెనీ బడన్ లాగా ఉంటాం. సో బాగుంటేనే మనం అందరూ బాగుంటాం. కంపెనీకి బడన్ అయితే మనం కూడా బడన్. నాకు ఎగ్జాంపుల్ మీకు మీ ఇన్కమ్ డైలీ 500 1000 2000 వస్తుందంటే ఆ ఇన్కమ్ ఏం చేయాలి, కంటిన్యూటీగా రావాలి. రైటా. మీకు కమిట్మెంట్ ఉంటుంది, ఈ మంత్ రెంట్ పే చేయాలి 5000 7000, లేదా ఈఎంఐ పే చేయాలి, కమిట్మెంట్ ఉంటుంది 10-15,000. ఆ ఇన్కమ్ కంటిన్యూస్ గా రావాలి అంటే కంపెనీ బాగుంటే మాత్రం పాసిబుల్. మనం కంపెనీ ఎలా ఉన్నాయి మనకేమి, మనం రన్ చేస్తే చాలు అని చెప్పేసి ఎప్పుడేమంటే ఫ్రెండ్స్ ఒకే విషయం మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. ఏమంటే ఈ నెగిటివ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటే ఒక ఇల్లులో 2 గేట్ లాగా, ఈ గేట్ లో గ్యాప్ ఉంటే ఇక్కడ వెళ్ళిపోతారు, బ్యాక్ సైడ్ గేట్ లో గ్యాప్ ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. కంపెనీ బాగుంటే కంపెనీ సూపర్ అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. కొంచెం బర్డన్ అయితే వాడు ఫ్రాడ్ వే స్కామ్ వే సర్లేదని చెప్పేసి ఏమంటే మాట్లాడుతుంటారు. ఓకేనా. ఆ పీపుల్స్ ఎప్పుడు సక్సెస్ అవ్వరు, అది ఫ్యాక్ట్. మనకు ఆ లైనపే వద్దు. నెగిటివ్ పీపుల్ అన్ని సైడ్ లో పెట్టండి. ఎవరు పాజిటివ్ గా మనతో ట్రస్ట్ చేసి వర్క్ చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, కంపెనీకి సపోర్ట్ చేస్తాం, బిల్డ్ చేసి మనం నెక్స్ట్ లెవెల్ ఏమంటే అప్డేట్ అవుతాం. ఓకేనా. ఎవరికి వచ్చి మనం ఏమి ఇచ్చేదండి, జస్ట్ పాజిటివ్ గా థింక్ చేస్తే అన్ని అవుతుంది. ఓకే కంపెనీకి ఇంత ఇష్యూ అయింది, ఎవరైనా ఒక టెంపుల్ కి వెళ్ళి పూజ చేశారా, కంపెనీ బాగుండాలి, సూన్ క్లియర్ గా ఫాస్ట్ గా రెడీ అవ్వాలి, మన అందరూ బాగుండాలి, మన టీం అందరూ బాగుండాలని చెప్పేసి చేయలేదు. ఎందుకంటే ఎవరికి అవసరం లేదు. వాళ్ళకల్లా ఏమంటే కొంచెం 1 డే పేమెంట్ డిలే అయింది, ఒక 5 days డిలే అయిందంటే ఓకే మొత్తం కంపెనీ క్లోజ్. వాడు చేస్తాడు వీడు చేస్తాడు ఇది అయింది అని చెప్పేసి మొత్తం ఏమంటే గుంపల్ గోవింద్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకేనా. ఇది ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఒకే ఒక విషయం, లైఫ్ లో మనం ఏం థింక్ చేస్తామో అదే మన లైఫ్ లో వస్తుంది. ఓకేనా. మీరు నాకు లైఫ్ స్టైల్ కావాలి, డబ్బు బాగా సంపాదించాలి, ఒక నేమ్ అండ్ ఫేమ్ రావాలి అని చెప్పేసి థింక్ చేసి మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. మీకు 6 months 1 year 10 years లో అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నా వెళ్ళడం అలా ఉన్నాడు నేను ఇలా ఉన్నానని చెప్పేసి నెగిటివ్ గా థింక్ చేస్తే లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా. జస్ట్ థింక్ చేయండి, మనం ఎలా థింక్ చేయాలంటే పాజిటివ్ గా థింక్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి. ఓకేనా. ఫ్రెండ్స్ అన్నారు మొత్తం వాళ్ళకి ఏమంటే కంపెనీ ఒక డిసిషన్ తీసుకుంది. ఇంతవరకు ఎవదారు ఇండియాలో వరల్డ్ లో ఎవదారు కంపెనీ తీసుకుందంటే ఈ డిసిషన్ లేదు. ఎందుకంటే కంపెనీ బడన్ వచ్చినప్పుడు మొత్తం ఏం చేస్తారు, ప్లాన్ లేకపోతే క్లోజ్ చేస్తారు, అమౌంట్ చేసేస్తారు. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే 6,000 అబౌవ్ ప్లాన్ లో ఎవరు 6,000 లో జాయిన్ చేసి ఇంకా ఒక్క విత్డ్రావల్ కూడా పెట్టలేదు, విత్డ్రావల్ కూడా అర్న్ చేయలేదు. నేను అదే మరి 6,000 ప్లాన్ ఉన్నారు. నా ఇన్కమ్ ఒక 1,000 2,000 3,000 4,000 ఎర్న్ చేశాను. రిమైనింగ్ అమౌంట్ ఏం చేస్తారంటే డైలీ 50 రూపీస్ అనగా ఏం చేస్తారు కంపెనీ రిఫండ్. దానికి కండిషన్ లేదు ఫ్రెండ్స్. మరి 2 రెఫరల్ ఇవ్వాలా, 2 డైరెక్ట్స్ ఆ టీమ్ చేయడం లేదు. ఇది ఒక విషయం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేయమంటే
ఓకే. నేను 3000 చేశాను. రిమైనింగ్ 3000 అంటే కంపెనీ డైలీ 50 రూపీస్ ఇస్తది. నేను ₹1 లేదు 6000 ప్లాన్‌లో జాయిన్ చేసి డైలీ 120 డేస్ అలాగా మీకు మొత్తం 7000 రూపీస్ ఏం చేస్తది కంపెనీ ఫ్రెండ్స్ ఓకేనా. 7000 రూపీస్ ఏమంటే మనకి రిటర్న్ ఇస్తది. టీడీఎస్ అలా కట్ చేస్తే మన అమౌంట్ ఏమి చేస్తే మనకు వచ్చేస్తది. అంటే డిడక్షన్ కట్ చేస్తే మన అమౌంట్ ఏం పెట్టినామో అది మనకు వచ్చేస్తది. ఇంతవరకు ఏదో కంపెనీ వచ్చి ఇలా చేసిందంటే లేదు ఫ్రెండ్స్ ఓకేనా. ఇదే ఫ్యాక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మనం చేసాం యాక్చువల్లీ ఇది ఫస్ట్ కంపెనీ ఫైండర్‌లో. సో నెక్స్ట్ వచ్చి జనవరి 1 నుంచి 2024 జనవరి నుంచి ప్రో ఐడీస్ చేశారు వాళ్ళకి మాత్రం. ఏమంటే ఇందుకు ముందు అందరూ ఏమంటే 2 డైరెక్ట్స్ ఇచ్చి 5, 5, 10, 10 టీమ్ చేసి డెఫినెట్లీ అర్న్ చేస్తుంటారు. 10,000, 20,000, 50,000, 1 lakh అర్న్ చేశారు యాక్చువల్లీ. వాళ్ళకి రిఫండ్ లేదు. ఎవరు అర్న్ చేయలేదు జనవరి నుంచి ఇప్పుడు మార్చి వరకు వాళ్ళకి మాత్రం ఏమంటే రిఫండ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా. ఇది ఒక విషయం అందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ప్రో ప్లాన్ ని మొత్తం అంటే మనం స్టాప్ చేస్తున్నాం. యాక్చువల్లీ కంపెనీకి హెవీ బర్డన్ ఆ ప్లాన్ నుంచి కొంచెం హై ఫండ్ వెళ్తుంది, హెవీ బర్డన్. సో ఆ రీజన్ కోసరం మనం ప్రో ప్లాన్ ని మొత్తంగా స్టాప్ చేస్తున్నాం. యాక్చువల్లీ నెక్స్ట్ ఎంట్రీస్ ఏం లేదు ఓకేనా. ఇది ఫ్యాక్ట్. ఇది ఒక విషయం ఫ్రెండ్స్ ఓకేనా. ఇది అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి లైట్ ప్యాకేజ్ ఫైండర్ లో న్యూ ప్లాన్ ఉంది కదా. యాజ్ యూజువల్ ఏమంటే 800 రూపీస్ లో న్యూ ప్లాన్ అనేది రన్ అవుతుంది. డైలీ వచ్చి మనకి 30 రూపీస్ అనేది యాడ్ అవుతుంది వితౌట్ రెఫరల్ ప్లాన్. అది మనం ఇంతకు ముందు ఏమంటే ఫైండర్ లైట్ లో 2 డైరెక్ట్స్ చేస్తే మాత్రం విత్డ్రా పెట్టుకోవచ్చు, టీమ్ చేస్తే మాత్రం ఇన్కమ్ అని చెప్పి చెప్పాం. ఇంకా పైన మీరు 2 డైరెక్ట్స్ ఇవ్వకపోతే కూడా విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ టీమ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఓకేనా. జస్ట్ 800 ప్యాకేజ్ డైలీ వచ్చి 30 రూపీస్ 35 డేస్. ఐడి కాస్ట్ వచ్చి 800 రూపీస్. మనకి లెవెల్ ఇన్కమ్ కావాలి 5 లెవెల్స్ ఇన్కమ్ అంటే జస్ట్ మనం 5 డైరెక్ట్స్ ఇస్తే మాత్రం చాలు. మనకి 5 లెవెల్స్ ఇన్కమ్ 1000 రూపీస్ పర్ డే ఏమంటే మనకి లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఒక విషయం. అండ్ నెక్స్ట్ అప్డేట్ వీక్లీ రాయల్టీ ఫర్ 10 డైరెక్ట్స్. మీరు 10 డైరెక్ట్స్ ఏమైనా ఇచ్చారంటే మీకు వీక్లీ కూడా ఒక ఏమంటే రాయల్టీ వస్తుంది. 500, 1000, 2000 ఈ అమౌంట్ ఏమంటే మీకు వీక్లీ వస్తుంది. మీరు 10 డైరెక్ట్స్ ఇస్తే చాలు ఫ్రెండ్స్ ఓకేనా. ఇది ఒక అప్డేట్. జస్ట్ ఇమాజిన్ ఇంతవరకు ఒక కంపెనీ ఎక్స్ట్రా ఫండ్ పెట్టి 2.5 to 3 CR ఎక్స్ట్రా ఫండ్ పెట్టి కమ్యూనిటీ కోసరం అది లేకుండా సో ఇన్ని అప్డేట్స్ ఇచ్చి ఒక ప్లాన్ లేదంటే ఇంత క్లారిటీగా ఒక జూమ్ మీటింగ్ పెట్టిస్తుంటే ఇది ఫస్ట్ కంపెనీ ఫైండర్ మాత్రమే. అంటే మార్కెట్ లో నేను ఆల్రెడీ మాట్లాడుతుంటాం 3 month, 2 month, 4 month సమ్ క్రోర్స్ అమౌంట్ కొట్టేసేయాలి వెళ్ళిపోవాలి అని చెప్పి థింక్ చేస్తుంటారు. బట్ ఇక్కడ నేను చెప్పాను 10 years ఏమంటే ఇప్పుడు ఫైండర్ ఒక వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ AI అని చెప్పేసి మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పాము కరెక్ట్. సిమ్ ప్రాసెసర్ కంపెనీ ఒక 10 years నుంచి ఫీల్డ్ అంటే ఆ ప్లేస్ లో గట్స్ కావాలి. యాక్చువల్లీ గట్స్ లేకుండా ఎవరు నిలబడరు. వస్తే అంత 1 year, 6 months, 1.5 year, 2 years లో వెళ్ళిపోతారు యాక్చువల్లీ. బట్ 10 years నుంచి స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఉంది రైట్. కాంపిటీషన్ లేకుండా ఒక ఇండస్ట్రీ లేదు చెప్పాలంటే. ఆ కాంపిటీషన్ బీట్ చేసి మార్కెట్ లో సో స్టాండర్డ్ గా నిలబడారు యాక్చువల్లీ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అప్కమింగ్ వాళ్ళు ఏం విజన్ ఉందో డ్రీమ్ ఉందో రన్ చేస్తున్నారంటే ఇది యాజువల్ నార్మల్ గా చేసి పాసిబుల్ లేదు ఫ్రెండ్స్ ఓకేనా. ఆ ప్లేస్ లో గట్స్ కావాలి. ఏం చెప్పండి గట్స్ కావాలి. గట్స్ ఉంటే మాత్రం బర్నింగ్ డిజైర్ ఉండాలి. ప్లస్ అది ఉంటే మాత్రం ఏమంటే చేసి పాసిబుల్. అది లేకుండా 9 month గా ఎక్సలెంట్ గా రన్ చేసి అప్డేట్ ఇచ్చేసి మరీ నేను ఉన్నా ఏం చెప్పండి ఇంత ఇష్యూ అయినా కూడా వేరే ఒక పర్సన్ అయితే క్లోజ్ చేసి మొత్తం ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. ఒకటి జైలుకి వెళ్ళిపోతాడు లేకపోతే పారిపోతాడు. రెండే ఆప్షన్ కరెక్టా. ఈ సెంటర్ లో ఈ మధ్యలో నిలబడి ఉన్నాను నేను నిలబడాలంటే గ్రేట్ అని చెప్పాలి యాక్చువల్లీ. చెప్పాలంటే సో ఒక వాళ్ళ గుడ్ క్యారెక్టర్ ఒకే విషయం థింక్ చేయండి. కంపెనీలో ఏం ఇష్యూ ఉన్నా కూడా మనం షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఫ్యామిలీ లాగా వారు కమ్యూనిటీ అని చెప్పి కమ్యూనిటీలో ఫ్యామిలీ అని చెప్పేసి థింక్ చేస్తారు. అందుకోసమే ఎక్స్ట్రా ఫండ్ పెట్టి బర్డన్ అయినా కూడా మనకి ఫండ్ ఇచ్చారు కరెక్టా. బట్ ఇప్పుడు కంపెనీకి ఒక ఇది అయిందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి స్ట్రాంగ్ గా నిలబడాలి కరెక్టా. అది లేకుండా ఈ డమీ లీడర్స్
చేశారులే ఆ కంపెనీ అలా చేశాడు వీడు ఎలా నిలబడతాడు. యాక్చువల్లీ 500 స్టార్ట్ చేసినప్పుడు సమ్ పీపుల్స్ ఎలా చెప్పారంటే ఇది 1 మంత్ ఉంటుందా 2 మంత్ ఉంటుందా వాడు వీడ్ చేశాడు ఆ కంపెనీ ఇలా చేశాడు అని చెప్పేసి కంపేర్ చేశారు. యాక్చువల్లీ ఓకే 1 మంత్ రన్ చేశారు, 3 మంత్ రన్ చేశారు, 6 మంత్స్ రన్ చేశారు అయింది. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కూడా కంపల్సరీ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దాంట్లో మీ డౌట్ ఏమవుతుంది ఎవరికి వచ్చి స్టాండర్డ్ గా మార్కెట్ లో ఉంటుంది. క్లాస్ అండ్ ప్లే స్టోర్ అప్లికేషన్ కూడా వస్తుంది, నెక్స్ట్ లెవెల్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా, తర్వాత టీమ్ ఎవరు చేసుకుంటారో కమ్యూనిటీకి 100% సేఫ్టీ ప్లస్ వాటి ఫ్యూచరిస్టిక్ గా మనలో అదర్ ప్రాజెక్ట్స్ మల్టీ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఉంది. దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, డెవలప్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇది మన కంపెనీ అప్డేట్స్. అది ఎండి శివ ప్రాసెసర్ లాస్ట్ లో మాట్లాడతారు. ఓకేనా, ఒక 5 minutes మాత్రం వెయిట్ చేయండి, ఒక 3 to 5 minutes, ఒక 3 minutes మాత్రమే నేను ట్రాన్స్లేట్ చేయవచ్చి మన శివ చేస్తాను, వారు మాట్లాడతారు లాస్ట్ లో. ஃப்ரெண்ட்ஸ் வணக்கம், வெயிட் பண்ணதுக்கு தேங்க்யூ, தேங்க்ஸ் ஃபார் ஆல். ஜஸ்ட் பார்த்தீங்கன்னா நம்ம லைட் அப்டேட் கொடுத்துருந்தோம். அடுத்து வந்து பார்த்தீங்கன்னா ப்ரோ அப்டேட்ங்கிறது நம்ம கொடுக்க போகிறோம். ப்ரோ பிளான் மீன்ஸ் 6000 பிளான்ல யார் யார் இருந்தீங்களோ எல்லாருக்குமே. ஓகேங்களா, ஸோ லைட் பிளான்ல கொடுத்தாச்சு. அது இல்லாமல் நம்ம இன்னொரு கிளியராக பார்த்தீங்கன்னா நான் ஒரு வாய்ஸ் நோட் போடுற குரூப்ல. சரிங்களா, சிலருக்கு வந்து ஏதாவது கொஸ்டின்ஸ் இருந்துச்சுன்னா குரூப்ல வந்து இதில் மீட்டிங்ல வந்து நீங்கள் கேட்க முடியும். ஏன்னா டைம் முடிக்கணும், 2 language நமக்கு. ஸோ அவங்க பேசி டென் பண்ணுவாங்க, நம்ம தான் தனியாக குரூப் வைஸாக பார்த்தீங்கன்னா ஸோ உங்களுக்கு இன்ஃபர்மேஷன் ஆகுது ரீச் ஆகும். சரிங்களா, ஸோ ப்ரோ பிளான்ல பார்த்தீங்கன்னா ஃபர்ஸ்ட் அப்டேட் யார் யார் நான் ஜாயின் பண்ணி ஜனவரியிலேருந்து அதுக்கு முன்னாடி பார்த்தீங்கன்னா ஜாயின் பண்ணவங்களாம் கண்டிப்பாக 10,000 15,000 20,000 30,000 40,000 கண்டிப்பாக earn பண்ணியிருப்பாங்க. சரிங்களா, ஏன்னா இப்போ 2 மாசமா சின்ன டவுட் சார், ஒரு எக்ஸ்கியூஸ் மீ சார் வந்து ஒரு நிமிஷம் சார், வந்து கொஞ்சம் எல்லாமே எது இருந்தாலும் குரூப்ல வந்து ஒரு இன்ஃபர்மேஷன் வரும், கிளியரா வரும். சரிங்களா, அப்போ வந்து கேட்டுக்கோங்க, இல்லைன்னா தனியாக பேசலாம். ஓகேங்களா சார் குரூப்ல தான் எதையுமே பதில் சொல்ல மாட்டீங்களா சார்? ஃபோன் பண்ணாலும் மேம் எல்லாம் வரும் மேம். ஓகேங்களா, குரூப்ல வந்து நீங்க எந்த குரூப்ல இருக்கீங்கன்னு தெரியல, என்னோட நம்பர் லாஸ்ட்ல நான் சொல்றேன், அது கால் பண்ணுங்க. ஓகேங்களா சார், எது இல்ல சார், அமௌண்ட் வித்ட்ரா பண்ணல லாஸ்ட் மந்த், அதான் சார். அது புரியுது சார். நான் என்ன சொல்றேன்னா என்னோட ரீச் பண்ணுங்க. ஓகேங்களா, எல்லாம் கூலா இருக்கு. நீங்க நம்ம எங்க சார் மீட்டிங் ரீச் பண்றீங்க? மேடம் ப்ளீஸ் மேம் வந்து நீங்க 1 செகண்ட் இருங்க சார், ஒரே ஒரு நீங்க மியூட் பண்ணிக்கோங்க. சரிங்களா, மியூட் பண்ணிக்கோங்க, யாரும் பேசாதீங்க. சரிங்களா, கொஞ்சம் தயவு செஞ்சு புரிஞ்சுக்கோங்க. சரிங்களா, நீங்க ஃப்ரெண்ட்ஸ் இதோட அப்டேட் ப்ரோல வந்து பாத்தீங்கன்னா 6000 பிளான்ல வந்து யார் யார் வந்து பாத்தீங்கன்னா 6000 பிளான் ஜாயின் பண்ணிருக்கீங்க, அவங்க வந்து ஒரு 2000 வித்ரா கொடுத்துருக்கலாம், 3000 வித்ரா கொடுத்துருக்கலாம், இல்ல மொத்தமா வந்து அர்ன் பண்ணாம இருக்கலாம். சரிங்களா, ஸோ அவங்களுக்கு என்னென்ன கம்பெனி ஒரு டிசிஷன் எடுத்து என்ன பண்றாங்கன்னா ரிஃபண்ட் அண்ட் சொல்லிட்டு கொடுக்குறாங்க. சரிங்களா, அதுக்கு வந்து மறுபடியும் நம்ம ஏதாவது 2 டீம் கொடுக்கணுமா கீழே, அந்த மாதிரி எதுவும் ஃப்ரெண்ட்ஸ் எதுவுமே கிடையாது. சரிங்களா, ஸோ ஜஸ்ட் உங்களுக்கு ஏன்னா அந்த பிளான் வந்து பார்த்தீங்கன்னா இனிமே ப்ரோ பிளான் வந்து ரன் ஆகும். சரிங்களா, அது என்ட்ரிஸ் எல்லாம் மொத்தமாக ஸ்டாப் பண்ணிட்டு யார் யார் அதுக்கு முன்னாடி 6000 ருபீஸ் அமௌண்ட் போட்டாங்களோ, ஸோ 6000 அர்ன் பண்ணலையோ. சரிங்களா, 6000 போட்டு எல்லாரும் 10 15 20 30 40,000 அர்ன் பண்ணியிருப்பாங்க, அவங்களுக்கு இஷ்யூ கிடையாது. சரிங்களா, ஆனால் நிறைய பேர் எண்ட்ல லாஸ்ட்ல போட்டாங்க இல்லையா, ஸோ அமௌண்ட்டை போட்டுட்டு அர்ன் பண்ணாமல் இருப்பாங்க இல்லையா, ஸோ அவங்களுக்கு வந்து என்ன டெய்லி 50 ருபீஸ்ங்கிற மாதிரி ஸோ கம்பெனி ரிஃபண்ட் தராங்க. கூட வந்து இப்போ பாதி அமௌண்ட் அர்ன் பண்ணிட்டு இன்னும் பாதி வராதானே கண்டிப்பாக அதுவும் வரும். சரிங்களா, இது ஒரு அப்டேட் ஃப்ரெண்ட்ஸ். ஓகேங்களா, நெக்ஸ்ட் வந்து பார்த்தீங்கன்னா ஃபைண்டர் லைட்ல ஆஸ் யூஸ்வல் வந்து நியூ பிளான் அப்டேட் ஆயிரும். 800 ருபீஸ் பிளான் பார்த்தீங்கன்னா ஸோ இனிமேல் அப்டேட் ஆயிரும் வித்தவுட் ரெஃபரல். அதுக்கு வந்து பார்த்தீங்கன்னா நம்ம எந்த ஒரு ரெஃபரல் ஏதாவது கொடுக்கணுமோன்னா கிடையாது. ஓகேங்களா, ஸோ நம்ம ரெஃபரலே கொடுக்கலனா கூட என்ன பண்ணிக்கலாம்னா ஸோ வித்ராவல்ங்கிறது நம்ம பண்ணிக்கலாம். இது ஒரு குட் நியூஸ். ஆனால் நிறைய பேர் கேட்டே இருந்தாங்க, என்ன சொல்றது, ஒரு அப்டேட்ல பார்த்தீங்கன்னா ஒரு நல்ல அப்டேட்ங்கிறது நமக்கு கிடைச்சிருக்கு. ருபீஸ் இருக்கும், டெய்லி வந்து 30 ருபீஸ்ங்கிற மாதிரி 35 days கொடுப்பாங்க. நெக்ஸ்ட் 5 levels இன்கம் எடுக்கணும்னா நமக்கு இதுக்கு முன்னாடி எவ்வளவு டைரக்ட் இருந்துச்சுன்னா 7 டைரக்ட் கொடுத்தாதான் 7 10 லாஸ்ட் அப்டேட் பண்ண பிளான்ல பாத்தீங்கன்னா 7 டைரக்ட் இல்ல 10 டைரக்ட் இருந்தா மட்டும்தான் நம்ம என்ன பண்ண முடியும், வித்ட்ராவல் பண்ணிக்கலாங்கிற மாதிரி இருந்துச்சு. பட் இப்போ இந்த பிளான்ல ஜஸ்ட் ஒரு 5 டைரக்ட் இருந்தாலே போதும், என்ன பண்ணிக்கலாம், நம்ம வித்ட்ரா பண்ணிக்கலாம். கூட நான் ரெஃபர் பிளான் நம்ம யாருமே ரெஃபர் பண்ணலன்னா கூட என்ன பண்ணிக்கலாம், வித்ட்ரா பண்ணிக்கலாம். ராயல்டி இன்கம்ங்கிற மாதிரி ஒரு ஆப்ஷன் தராங்க. சரிங்களா, ஸோ இதுக்கு நம்ம என்ன பண்ணணும்னா ஒரு 10 டைரக்ட்ஸ் கொடுத்துருந்தாலே போதும், என்ன பண்ணிக்கலாம், வீக்லி 500 1000 2000 3000 அந்த டர்ன் ஓவருக்கு ஏற்ற மாதிரி என்ன அமௌண்ட் வருமோ அது வரும். அச்சுவாசி இருக்காங்க இது வந்து கம்பெனி அப்டேட் ஃப்ரெண்ட்ஸ். ஓகேங்களா, ஒரு விஷயம் புரிஞ்சுக்கோங்க, நிறைய பேர் வந்து குரூப்ல ரெஸ்பான்ஸ் பண்ணல, ஏன்னா நமக்கு இருக்கிறது பெரிய டீம் இருக்குது, உங்களை இன்வைட் பண்ணிருப்பாங்க எல்லாரும் வந்து பாத்தீங்கன்னா ஒன்னும் அவங்களுக்கு கேட்கணும், இல்லைன்னா யாராவது நம்ம என்ன பண்றோம் குரூப்ல வந்து எவ்ரிடே வந்து சில பேர் சொல்றீங்க இல்லையா,
இன்ஃபர்மேஷன் கொடுக்கல பேசலன்னு சொல்லிட்டு குரூப்ல அப்டேட் பண்ணிட்டு தான் இருக்கோம் சரிங்களா. ஆனா அந்த ஒரு மெசேஜ் வந்து உங்களோட உங்களை யார் இன்வைட் பண்ணாங்களோ இல்ல மத்தவங்க என்னன்னா உங்களுக்கு ஷேர் ஒண்ணு அந்த வாய்ஸ் எடுத்து குரூப்ல போடணும். அப்படி இல்லைன்னா தனியா ஒரு வாய்ஸ் போடணும் சரிங்களா. ஸோ இந்த மாதிரி பண்ண மாட்டாங்கிறாங்க. நான் கண்டிப்பா லாஸ்ட்ல என்னோட மொபைல் நம்பர் சொல்றேன் சரிங்களா. எல்லாருமே நோட் பண்ணி வச்சுக்கோங்க. நோட் பண்ணிட்டு மெசேஜ் பண்ணுங்க சரிங்களா. அப்படி இல்லைன்னா நான் வந்து உங்களுக்கு குரூப்ல வந்து கூட தனியாக ஆட் பண்றேன். ஸோ இன்ஃபர்மேஷன் ரீச் ஆகும். தனியாக கால் பண்ணி கூட பேசலாம் ஓகேங்களா. ஸோ நம்பர் மட்டும் சொல்றேன். என்னோட நம்பர் வந்து நோட் பண்ணி வச்சுக்கோங்க. ஜஸ்ட் வந்து மொபைல் நம்பர் சொல்றேன். ஏன்னா சில பேர் சொல்றீங்க இல்லையா ரீச் ஆகலன்னு சொல்லிட்டு, நான் ஒன்றும் குரூப்ல ஆட் பண்றேன். பிரச்சனை இல்லை ஓகேங்களா. மொபைல் நம்பர் பார்த்தீங்கன்னா 6369657073 ஓகேங்களா. இன்னொரு டைம் சொல்ற பாருங்க 6369657073 ஃப்ரெண்ட்ஸ் ஓகேங்களா. இது மீட்டிங்ல முடிஞ்சதுக்கு அப்புறம் வந்து நீங்க மெசேஜ் பண்ணுங்க சரிங்களா. சிலரை வந்து நான் குரூப்ல ஆட் பண்ணி தரேன். கூட வந்து யாருக்கு என்னென்ன டவுட்ஸ் இருக்கோ கண்டிப்பா அதை பத்தி கூட நம்ம பேசலாம் ஓகேங்களா. ஸோ இது ஒரு விஷயம். லாஸ்ட்ல எம்டி சார் பேசுவாரு சரிங்களா. சில அப்டேட்ஸ் அதை பத்தி நம்ம இது பண்ணலாம். ஓகே சரி அண்ணா, 600 ரூபா போட்டிருக்காங்க. அதுக்கு எதுவும் வாய்ப்பு இருக்குமாண்ணே? அது சேர்ந்துருக்காங்க சார். வந்து எல்லாமே நீட்டா இருக்கு, கிளியரா. இது எப்போ ஸ்டார்டிங்ல இருந்து மீட்டிங்குள்ள இருக்கீங்களா சார்? நீங்க வந்து இப்போ நான் ஒரு நம்பர் சொல்லியிருக்கேன்ல, கண்டிப்பா மீட்டிங் முடிஞ்ச உடனே கால் பண்ணுங்க சார், பேசலாம் கண்டிப்பா ஓகேங்களா. ஒரு 10-20 நிமிஷம் கண்டிப்பா முடிஞ்ச ఉடனே நீங்க కాల్ பண்ணுங்க, పేస్తా ఫ్రెండ్స్. అందరికి ఓకే, పేషెన్స్ గా మీటింగ్ అటెండ్ చేశారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్ అందరికి. తర్వాత ఏమంటే మన మన శివ్ ప్రసాద్ సార్ మాట్లాడతారు. వాళ్ళని ఇన్వైట్ చేస్తాం యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్ తమిళనాడు టీమ్ అండ్ ఆంధ్ర టీమ్ అండ్ ఎనీ అదర్ స్టేట్ టీమ్ ఓకేనా. సో ఇంకో విషయం, మనం స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాము, స్ట్రాంగ్ గా మనం నిలబడితే మాత్రం కంపెనీ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే మనం కంపెనీకి బడ ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే మాత్రం కంపెనీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇది ఒక ఫ్యాక్ట్ అన్నది, ఇదొక విషయం నేను చెప్తుంటాను అప్పుడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్ నాకు ఈ మాట్లాడే ఆపర్చునిటీ ఇచ్చిందనుకో. మన ఫైనల్ గా మన మెయిన్ అప్డేట్స్ ఫైనల్ గా ఏమారో ఉంటే మన శివ్ ప్రసాద్ సార్ మాట్లాడతారు. ఓకే, ప్లీజ్ వెల్కమ్ టు ది మిస్టర్ ఎండి శివ్ ప్రసాద్ సార్. Yeah, thank you, Ajit sir. Thanks for explaining and everything. So, Jim, and thank you, and I hope you all fine. So, actually, updates అనేది మనము గ్రూప్ డైరెక్ట్ ఇచ్చాము ప్లాన్ లో. సో టోటల్ ఏంటంటే యాక్చువల్గా ఒక చిన్న మిస్టేక్ కొన్ని జరగడం అండ్ మనకు బ్యాంకింగ్ ఇష్యూస్ వల్ల జరగడం, అండ్ దాని ద్వారానే మనం ఏం చేసామంటే వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం, యాక్టివేషన్స్కి ఇచ్చాము. బట్ 1% ఆఫ్ పీపుల్ కూడా వ్యాలెట్ ట్రాన్స్ఫర్స్ ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల, అంటే వాళ్ళు విత్డ్రాల్ కోసం చూస్తున్నారు తప్ప కంపెనీని సపోర్ట్ చేసుకొని బిజినెస్ అనేది టోటల్ కంపెనీ అనేది న్యూ జైనింగ్స్ మీద మనం డిపెండ్ చేయలేదు. సో అది లేకున్నా కూడా కంపెనీ నుండి మనం 2.5 CR దాకా ఎక్స్ట్రా మనము కంపెనీ నుండి మనం ప్రొవైడ్ చేస్తాం యాక్చువల్గా పేఅవుట్స్ కోసం. బట్ థింగ్ ఏంటంటే, సో మీ సైడ్ నుంచి మాకు 25% సపోర్ట్ ఉందా, సో వీ హ్యావ్ టు పుట్ ఇట్ అట్ 75% ఆఫ్ సపోర్ట్ యాక్చువల్గా, అంటే మేము ఇన్పుట్ ఇవ్వగలుగుతాం. సో బట్ జీరో సపోర్ట్ తోటి కంపెనీని మళ్ళీ అదే స్పేస్ కో రన్ చేయాలి అని చెప్పి అనుకోవడం, సో వీ హ్యావ్ దట్ డిస్టర్బెన్స్ యాక్చువల్గా. సో దట్స్ వై వీ టేకెన్ సమ్ డిసిషన్స్. అంటే ఇక్కడ ఏంటంటే, సో 600 ఎవరైతే 800 or 1000 రూపీస్ ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేశారో, సో మన కంపెనీలో ఎవరైతే ఐడి యాక్టివేషన్ చేశారో, సో వీఆర్ నాట్ గోయింగ్ టు డియాక్టివేట్ దేర్ ఐడీస్ అన్నట్టు యాక్చువల్గా. సో వాళ్ళు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ఐడీస్ అనేది రిమైనింగ్ అలానే ఉంటుంది. సో 35 days వాళ్ళకి యాక్టివ్ లోనే ఉంటుంది. సో దే విల్ నీడ్ టు ఎర్న్ దట్ అమౌంట్ అండ్ వితౌట్ డైరెక్ట్స్ అన్నట్టు. సో డైరెక్ట్స్ కూడా తీసేయడానికి కారణం ఏంటంటే, సమ్ ఆఫ్ వన్ పీపుల్ ఫ్రమ్ ద తమిళనాడు and the person given 50 directs from that users actually. So 50 persons ని చేంజ్ చేశారు డైరెక్ట్ గా. సో వాళ్ళకి ఏం చెప్పారనంటే, వితౌట్ డైరెక్ట్స్ మీరు ఇందులో ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఆ 50 members దే డన్ స్ట్రగుల్డ్ అని, అంటే వాళ్ళకు 800,000 అనేది చిన్న అమౌంటే కావచ్చు, కానీ సో ఒక్కొక్కరి అంటే సార్ బేస్డ్ ఆన్ దట్ కెపాసిటీ అండ్ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ ఫైనాన్షియల్స్ తోటి, సో అమౌంట్ అనేది వాళ్ళకి పడని, మళ్ళీ ఇంకో ఇద్దరిని చూడండి చేయండి అని చెప్పారు. సో దట్ ఈస్ లైక్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో. సో ఉన్న వాళ్ళకి ఇట్ ఈజ్ ఈజీ,
బట్ అందరికీ అయితే అది కాదు. సో దట్స్ వై వి థాట్ ఇట్ అండ్ వి రిమూవ్ దట్ వన్ డైరెక్ట్స్ ఆల్సో. సో అండ్ ఇంకో సో ఆల్రెడీ అదే డమ్మీ మొబైల్ జాయిన్ అవుతున్నారు. సో దట్స్ వై వి రిమూవ్ దట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఆల్సో. మల్టిపుల్ ఆఫ్ ఐడీస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో థింగ్ ఏంటంటే ప్రో ఐడిలో కావచ్చు అండ్ లైట్ ఐడిలో కావచ్చు. సో అండ్ ఎవరి అమౌంట్ అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దే ఆర్ నాట్ గెట్ దట్ అమౌంట్. సో లైట్ ఐడిలో మనం ఆ అమౌంట్స్ ని మళ్ళీ మనం వాళ్ళకి యాక్టివేషన్ ఇస్తున్నాము. సో దే ఆర్ ఎర్న్ దట్ అమౌంట్ అండ్ విత్డ్రా ఇట్ ఈస్ పాసిబుల్ యాక్చువల్ గా. సో 35 days లో మళ్ళీ వాళ్ళ అమౌంట్ అనేది మళ్ళీ వాళ్ళు విత్డ్రాస్ మీన్స్ 500 అనేది పీడిఎఫ్ అంటే టోటల్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చాము. సో బేస్డ్ ఆన్ దట్ మీరు కీప్ ఇట్ ఆన్ ఐ దట్ వన్. సో మీరు ఆ ప్లాన్ త్రూ మీరు వెళ్ళొచ్చు. అండ్ అనదర్ థింగ్, సో ప్రో ఐడీస్. సో ప్రో ఐడీస్ సో ఇట్ ఈస్ యాక్చువల్లీ సో అన్ఫార్చునేట్లీ వి కీప్ ఇట్ దట్ ప్లాన్, బట్ so we unfortunately failed that one to implement the pro IDs actually. So that's why we removed all pro ID transactions actually. So ఎవరైతే 6,000 తోటి pro ID లో IDs వేసారో సో we are going to give that amount from so without అంటే ఇంతవరకు కూడా so they did not take in 1 rupee from the pro ID. So we providing 120 days for that amount in 7,000. So because of why are we giving the 7,000 means if you withdraw that amount with the 20% of tax also, so you can earn you can get your own. So light and everything will be continue and not this one, and we are going to launching very soon, and we are going to launch that post and everything so like that OLX. So అంటే మీరు ఎలా థింక్ చేసుకున్నారు కానీ యాక్చువల్ గా వీఆర్ రెడీ టు కీప్ ఇట్ ఆన్ ఇన్ ఫైన్. వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇన్ టాప్ ప్లేస్. సో బికాస్ ఫైండర్ అండ్ అప్లికేషన్ తీసుకో లైక్ దట్ క్లాసిఫైడ్ అప్లికేషన్ ఇస్ నాట్ ఏ జోక్. అంటే MLM కోసం ప్లాన్ కోసమో లేదంటే వేరే ఏదో ఆల్టర్నేట్ స్కామ్ కోసమో దీన్ని తీసుకురావాలి యాక్చువల్ గా. సో వీ నీడ్ టు క్రియేట్ ఏ కమ్యూనిటీ. సో వీ నీడ్ టు డూ సమ్ థింగ్స్ విత్ ద కమ్యూనిటీ. సో అఫిలియేటివ్ మార్కెటింగ్ బేసిస్ గా కూడా మేము యాక్చువల్ గా ఈ కమ్యూనిటీని చేసి కాపాడుతున్నాం. ఇన్వెస్ట్మెంట్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బడన్ అయినప్పుడు సో కంపెనీస్ ఏవైతే రిమూవల్ థింగ్స్ కి వెళ్తున్నాయో సో చేసాను తప్ప అందరినీ నష్టపరిచేది ఇక్కడ ఏం లేదు. సో వీఆర్ నాట్ బడన్ టు ఆల్ యాక్చువల్ గా. సో వితౌట్ టేకింగ్ అంటే 1 రూపీ కూడా తీసుకొని వాళ్ళకి వీఆర్ గివింగ్ ద ఛాన్స్ యాక్చువల్ గా. సో ఆల్రెడీ కంపెనీ త్రూ ఎర్న్ చేసిన వాళ్ళు we have to gain it and re-earn that amount. Option అనేది అంటే వేరే థింగ్ అనేది ఏం లేదండి. సో వీఆర్ గివింగ్ ఛాన్స్ టు ఆల్ అండ్ యూటిలైజ్ ఇట్ అండ్ మీరు ట్రస్ట్ చేస్తారు 9 months నుంచి. సో అదే ట్రస్ట్ ని మీరు ఇంకా ముందు కూడా తీసుకెళ్ళండి. సో బేస్డ్ ఆన్ దట్ సో వీ హ్యావ్ టు గివ్ సమ్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ యువర్ సో ఫర్ సో విత్ ఇన్ సూన్ యాక్చువల్ గా ఈ మంత్ లోపు మేము ఒక గుడ్ రిజల్ట్స్ ప్యారల్ గా కంపెనీస్ కి సపరేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ బడన్ ని కూడా మేము ఫేస్ చేసి ఇంతవరకు ఒక 2 షేర్ దాకా ఇవ్వగలిగాం యాక్చువల్ గా. సో వితౌట్ దట్ వీఆర్ డూ నథింగ్ యాక్చువల్లీ. సో దట్స్ వై కీప్ ఇట్ ఆన్ ఐ అండ్ మీరు ఎకనామికల్ గా అండ్ వెల్త్ గా మీరు గ్రోత్ చేసుకో. వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ ఎగ్జాక్ట్ అండ్ ప్లాన్స్ ఆల్సో. సో ఆ ప్లాన్స్ ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్ గా ఇయర్స్ ఆఫ్ థింగ్స్ అని అంటే ఈ ఇయర్ చేసుకునేలాగానే మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఏ అప్డేషన్స్ ఉన్నా వీఆర్ గోయింగ్ టు గివ్ అండ్ ఆల్రెడీ విత్డ్రాస్ ఇష్యూస్ ఏమున్నా వీఆర్ గోయింగ్ టు సార్ట్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంతవరకు విత్డ్రా చేసిన అమౌంట్ మాకు 600 రూపీస్ కూడా రాలేదు సార్ అన్న వాళ్ళకి విత్డ్రా చేసాం బట్ రాలేదన్న వాళ్ళకి కూడా మా దగ్గర డేటా ఉంది. సో వీఆర్ గోయింగ్ టు అప్డేట్ దట్ టుమారో యాక్చువల్ గా. సో టుమారో అండ్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు యాక్టివేషన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 9 o'clock ఇట్స్ మీన్స్ 9 o'clock. సో 10 o'clock నుంచి మీరు యాడ్స్ వాచ్ చేసుకోవచ్చు అండ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆల్రెడీ డీయాక్టివేషన్ ఉన్న వాళ్ళు మళ్ళీ మీరు యాక్టివేషన్స్ బిల్స్ కానీ తీసుకొని మళ్ళీ మీరు యాక్టివేషన్స్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే దే ఆర్ ఎర్న్డ్ యాక్చువల్గా. సో కంపెనీ నుండి ఎర్న్ చేస్తారు కాబట్టి సో వీఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ద కంట్రిబ్యూషన్. మీరు ఏదేదో మేము అమౌంట్ తీసుకున్నాం అనకండి. సో లిటిల్ బిట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ తోటి వీ హ్యావ్ గోయింగ్ టు స్టెప్ ఇట్ అండ్ సేఫ్టీ అన్నమాట కంపెనీని యాక్చువల్గా. సో ఆ బేస్ గానే మాత్రమే మనము చేసి దీన్ని చేస్తున్నాము. సో అండ్ హోప్ ద అండర్స్టాండ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ విత్ యువర్ లీడర్స్ ఆల్సో. అండ్
పర్సనల్ వాట్సాప్, కంపెనీ వాట్సాప్ సంబంధించి యాక్చువల్గా రివ్యూలో ఉంది. సో సమ్ ఇట్స్ బ్లాక్డ్ ఫ్రమ్ దట్ వాట్సాప్ యాక్చువల్లీ. సో వాట్సాప్ కంపెనీ, సో వీఆర్ అవైలబుల్ ఇన్ టెలిగ్రామ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వీ కెన్ రిజాల్వ్ ఇట్, ఎందుకంటే 0 నుండి స్టార్ట్ అవుతున్నాం. సో ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్ ఇట్. అండ్ హోల్డింగ్ అమౌంట్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్స్ కూడా మీకున్న వ్యాలెట్స్లో, అంటే 1000 కంటే 600 ఎబో కంటే ఎవరైతే ఎర్న్ చేశారో వాళ్ళ అమౌంట్స్ అనేది టోటల్గా ఏం రిమూవ్ చేయట్లేదండి. సో హోల్డింగ్ వ్యాలెట్లో అనేది హోల్డింగ్ వ్యాలెట్లో నుండి మీకు అనేది, సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద 10% ఫ్రమ్ ద హోల్డింగ్ వ్యాలెట్. సో ఆ 10%లో సో రీటప్ వ్యాలెట్ కి 5% can get 5% and other shopping wallet get. You can use that amount and to generate that piece also from there. So use this opportunity and keep a strong that find a company, and we can going to give some good results for you. So hope you understand, and thank you Aditya and thank you to all. So anything else, please contact your results first, and then it be not rectified from that your leaders also, please call us or WhatsApp or Telegram. You can contact in Telegram also, so we can rectify anything. So soon, very soon, we give a support from our side. So we are already hired some employees. So based on that, so we give a support from you 24/7 will be not possible, but morning, evening, PM support team. So we support from that time. Please keep an eye and also and updates also. And thank you very much all.